మా మేడం మ్యాథ్స్ ఎగ్జామ్ పెడితే ఒక్కొక్కరు ఎలా చూసి రాసామో చూడండి. అందరు హిడెన్ టాలెంట్స్ అయితే బయట పెట్టారు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు పొద్దున్నే కాలేజ్కి రాగానే మా మేడం అయితే ఎగ్జామ్ అనింది. మా మేడం నిన్నే చెప్పింది చదువుకోరా అండి రేపు ఎగ్జామ్ పెడతానని చెప్పి. కానీ మేము ఎవరైనా చదువుకోరాకుండా అట్టే డైరెక్ట్ గా కాలేజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి మా మేడం అయితే 2 క్వశ్చన్లు అయితే ఇచ్చింది ఎగ్జామ్ కి. మా మేడం బోర్డు మీద క్వశ్చన్లు ఎక్కించే లోపల నేను టేబుల్ మీద ఆన్సర్లు అయితే ఎక్కిచ్చేసా. మా మేడం బోర్డు మీద క్వశ్చన్ రాసే గ్యాప్ లో ఒక ఆన్సర్ వచ్చేసి మొబైల్లో చూసి రాసా, ఇంకో ఆన్సర్ వచ్చేసి నేను టేబుల్ మీద రాసుకున్నా కదా అదైతే ఎక్కిచ్చేసా ఆన్సర్ షీట్ లో. మా మేడం ఎగ్జామ్ స్టార్ట్ అయిన లోపల నా ఎగ్జామ్ అయితే అయిపోయింది. నా ఒక్క టాలెంటే కదా, మా క్లాస్ లో ఉన్న హిడెన్ టాలెంట్లు కానీ చూడండి, వీడైతే ఫోన్ కి హెల్మెట్ అడ్డం పెట్టేసి మరీ రాస్తా ఉన్నాడు. ఇంక వీడి టాలెంట్ చూడండి, కాలు మీద ఫోన్ పెట్టి మరీ ఎక్కిస్తున్నాడు ఆన్సర్ షీట్ లోకి ఆన్సర్లు. అండ్ మీకు గానీ ఎగ్జామ్ పెడితే మీరు ఏ రకంగా కాపీ చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి, తెలుసుకుందాం. అదేందో బాధలన్నీ మా బాలాజీ గడికి వస్తాయి. రాయక ఒక రికార్డ్ రాస్తే ఆ రికార్డ్ ఎవరో దొప్పుకోబోయారు ఈ గ్యాప్ లో. జూనియర్లు వచ్చేదో మోడల్ ప్రాజెక్ట్ చేసుకుంటా ఉంటే మా బాలాజీ గారి పోయి ఒక గోడ అయితే కట్టాడు. నాకు ఈ రోజే తెలిసింది వీడు కొంపలు కూల్చే టాలెంటే కాదు కొంపలు కట్టే టాలెంట్ గానే ఉందని. అక్కడ వైట్ సిమెంట్ ఉంటే ఆ వైట్ సిమెంట్ తీసుకుపోయి మా బాలాజీ మొహంకి అయితే రాసి ఇప్పుడు అది ఎంత రుద్దినా పోవట్లేదు. మా బాలాజీ మొహానికి అంటుకున్న వైట్ సిమెంట్ పోవాలంటే మీరు యూట్యూబ్ లో పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో పోయి ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్, టాటా.